శివ మహామంత్రాన్ని ఎవరు రచించారు? ఆయనని ఒక రాజు ఎందుకు జైల్లో బంధిస్తారు? అలాగే బిల్వపత్ర ఆకుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని కథలు, ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే ఆ శివ మహామంత్రాన్ని రచించింది పుష్పదంతుడు అనే గంధర్వుడు. ఆయన ఒక గొప్ప పండితుడు, కవి మరియు సంగీత విద్వాంసుడు. తన మధుర గానంతో ఇంద్రుని సభలో స్థానం సంపాదిస్తాడు. అతను శివునికి గొప్ప భక్తుడు మరియు ఆయన ఎప్పుడూ రకరకాల అందమైన పూలతో శివుడికి పూజిస్తూ ఉంటాడు. ఒకరోజు పుష్పదంతుడు చిత్రరథుడు అనే రాజు ఉండే రాజ్యానికి చేరుకుంటాడు. ఆ రాజ్యంలో ఎంతో అందమైన రకరకాల పూలు ఉండే తోటను చూసి అక్కడికి వెళ్తాడు. ఆ అందమైన పూలని చూసి వాటిని తన శివ పూజ కోసం ఎలాగైనా తీసుకోవాలి అని అనుకొని తనకున్న శక్తులు ఉపయోగించి అతను అదృశ్యమవుతాడు. అలా అక్కడ కనిపించకుండా పుష్పదంతుడు రాజు తోటలోని అన్ని పువ్వులను కోసేస్తాడు. అతను కనిపించకుండా ఉండటం వలన అతన్ని ఎవరు చూడలేకపోతారు. అక్కడి రాజు చిత్రరథుడు కూడా శివుడి భక్తుడు మరియు అతను శివునికి అందమైన పువ్వులను సమర్పించడానికి ఈ తోటను తయారు చేసుకుంటాడు. అలా ఆయన తోటలోని అన్ని పువ్వులు మాయమవుతూ ఉంటాయి. అది తెలుసుకున్న రాజు కోపంతో తన రాజ్యంలో ఇంకొంతమంది సైనికులను, కాపలాదారులను నియమిస్తాడు. కానీ మరుసటి రోజు కూడా పువ్వులన్నీ మాయమైపోతాయి. దాంతో రాజు అక్కడున్న వారి సైన్యాన్ని అడుగుతాడు. అప్పుడు అక్కడున్న సైనికులు, రాజావారు, మేము రాత్రి పగలు కాపలాగా ఉన్నాం, కానీ మాకు ఎవ్వరూ కనిపించట్లేదు అని అక్కడి కాపలాదారులు రాజుతో చెప్తారు. అప్పుడు రాజుకు ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఇంతమంది ఆయుధాలు పట్టుకున్న కాపలాదారులు ఉన్నారు, అయినా కూడా తన తోటలో పువ్వులు దొంగిలించాడు అంటే వాడు సాధారణ దొంగ కాదని ఆలోచిస్తాడు. ఆ తర్వాత అతను తన తోటకు వెళ్లి కాపలాదారులతో బిల్వ పత్రాల చెట్ల నుండి ఆకులను తీసుకురమ్మని చెప్తాడు. కాపలాదారులు అలాగే ఆకులు తెచ్చిన తర్వాత రాజు వారికి ఇలా ఆజ్ఞాపిస్తాడు. పువ్వులు దొంగిలించబడుతున్న ప్రదేశం నుండి ఈ ఆకులు మొత్తం కింద పరచండి. అప్పుడు దొంగ ఈ ఆకుల మీద నడిచినప్పుడు అవి శబ్దం వస్తాయి. ఆ శబ్దం విన్న తర్వాత మీరు అతన్ని పట్టుకోవచ్చు అని వారికి చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మరుసటి రోజు సైనికులందరూ ఆ ఆకులని పూలతోట అంతా వేస్తారు. అప్పుడు కనిపించని పుష్పదంతుడు రోజులాగే ఆయన పువ్వులు కోయడానికి వెళ్తూ తెలియకుండానే బిల్వపత్రాల ఆకుల మీద అడుగు పెడతాడు. బిల్వపత్రాలు శివుడికి ఇష్టమైన ఆకులు మరియు ఆయన భక్తులు శివుడిని పూజించడానికి వాటిని ఉపయోగిస్తారు. కాబట్టి బిల్వపత్రాల మీద ఎవరో నడుస్తున్నారని ఆ శివుడికి తెలుస్తుంది. దానితో కైలాస పర్వతం మీద ఉన్న శివుడి ధ్యానం భంగమవుతుంది. అప్పుడు శివుడు, నాకు ఇష్టమైన ఆకుల మీద అడుగు పెట్టేంత ధైర్యం ఎవరికి ఉంది అని శివుడు కోపంగా తన దివ్య దృష్టితో చూస్తాడు. ఆ పని చేసింది పుష్పదంతుడు అని తెలుసుకొని ఆయనకు చాలా కోపం వస్తుంది. ఒక సాధారణ మనిషి ఈ తప్పు చేసి ఉంటే నేను క్షమించేవాడిని. సాధారణ మనుషులు తరచుగా తెలియక తప్పులు చేస్తారు, కానీ అన్ని తెలిసిన గంధర్వుడి లాంటి దేవత ఇలాంటి పని ఎలా చేస్తాడు? అలాగే నా భక్తుడి తోటలో పువ్వులన్నీ తాను కనిపించకుండా దొంగిలిస్తున్నాడు. ఇతను ఇక గంధర్వుడిగా ఉండడానికి అర్హుడు కాదు అని అనుకొని శివుడు అతనికి తగిన గుణపాఠం చెప్పాలి అని కనిపించకుండా ఉండే అలాగే గాలిలో ఎగిరే ఆయనకు ఉన్న శక్తులను తీసేస్తాడు. అలా శక్తులు కోల్పోయిన పుష్పదంతుడు రోజులాగే పూలని కోయడానికి తోటకు వస్తాడు. అలా తోటలో నడుస్తూ ఉండగా అక్కడ వచ్చిన ఆకుల శబ్దం విని వెంటనే కాపలాదారులందరూ ఆ పొడవాటి గంధర్వుణ్ణి పట్టుకుంటారు. దానితో పుష్పదంతుడు ఒక్కసారిగా, అరే ఎలా వీళ్ళు నన్ను పట్టుకుంటారు, నేను వీరికి ఎలా కనిపించాను అని చాలా ఆశ్చర్యపోతాడు. ఆ ఆశ్చర్యంతో ఆయన పట్టుపడిన తర్వాత కూడా ఎలా తప్పించుకోవాలో కూడా ఆలోచించడు. ఇక సైనికులు ఆయన్ను బంధించి రాజు ముందుకు తీసుకెళ్తారు. అప్పుడు రాజు, నీవేనా ఇన్ని రోజులు పూలను దొంగిలించింది? ఇతన్ని వెంటనే కారాగారంలో బంధించండి అని రాజు వారి సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత పుష్పదంతుడు తాను చేసిన తప్పును తెలుసుకొని శివుడిని స్తుతిస్తూ మహిమ్నస్తవ అనే శ్లోకాన్ని రచిస్తాడు. దాంతో శివుడు తన భక్తికి సంతోషించి అతని శక్తులను తిరిగి ఇస్తాడు. ఆ తర్వాత పుష్పదంతుడు రాజుకు క్షమాపణ చెప్పి తాను రాసిన శ్లోకాన్ని రాజుకి వినిపిస్తాడు. దానితో రాజు సంతోషించి ఆయన్ని వదిలేస్తాడు. తన శ్లోకాన్ని శివుడు మెచ్చుకున్నప్పుడు పుష్పదంతుడు కొంచెం గర్వపడుతూ ఉంటాడు. దానితో శివుడు అతనికి వినయం నేర్పాలని నిర్ణయించుకుంటాడు. అలా దాన్ని కైలాస పర్వతానికి పిలిచి నంది నోటి లోపలికి చూడమని చెప్తాడు. అప్పుడు పుష్పదంతుడు అలాగే చూడగా అతని శ్లోకం మొత్తం నంది పళ్ళపై చెక్కబడి ఉంటుంది. అప్పుడు శివుడు పుష్పదంతుడితో, నీవు రచించినది ముందుగానే బ్రహ్మ రాశాడు, నువ్వు కాదు, ఇది ఎప్పుడో వ్రాయబడింది అని శివుడు పుష్పదంతుడితో చెప్తాడు. ఆ తర్వాత పుష్పదంతుడు ఒక గొప్ప శివ మహిమ స్తోత్రాన్ని వ్రాయడానికి ప్రేరణ పొందుతాడు. అప్పటి నుండి భక్తులందరూ ఆ శివ మహిమ స్తోత్రాన్ని పాడుతూ భక్తితో శివుడికి పూజిస్తూ ఉంటారు. ఇక శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రం గురించి తెలుసుకుందాం. బిల్వపత్రాన్ని పువ్వులతో పాటు శివునికి సమర్పిస్తారు. బిల్వపత్రంలోని 3 ఆకులు త్రిమూర్తులైన 3 దేవుళ్లను సూచిస్తాయి. కొందరు 3 ఆకులు శివుని త్రిశూలాన్ని, ఆయన 3 కళ్ళను సూచిస్తాయని నమ్ముతారు. కానీ పురాణం ప్రకారం దేవతలు మరియు రాక్షసులు సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని రక్షించడానికి సముద్రం నుండి వచ్చిన విషాన్ని శివుడు తాగేస్తాడు. అప్పుడు ఆయన
గొంతు నీలం రంగులోకి మారి శరీరమంతా వేడెక్కుతుంది. అప్పుడు ఆయనను చల్లబరచడానికి దేవతలందరూ ఆయనపై గంగాజలం పోసి బిల్వపత్రాలను తినిపిస్తారు. ఇది ఆయన శరీర వేడిని తగ్గించింది. అప్పటి నుండి బిల్వపత్రాలు శివుడిని సంతోషపరుస్తాయని చెబుతారు. అందుకే ఇప్పటికీ శివుడికి గంగాజలంతో అభిషేకం అలాగే బిల్వపత్రాలను సమర్పిస్తూ భక్తులు పూజిస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.